దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచ కప్ జరిగింది. ఇక ప్రాక్టీస్ మ్యాచ్లో చితక్ కొట్టింది టీమిండియా. వార్మప్ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు ఇషాన్ కిషన్. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఇషాన్ కిషన్. ఈ నేపథ్యంలో 53 పరుగులు చేశాడు 23 బంతుల్లో. మరోవైపు తిలక్ వర్మ 45 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్లో అభిషేక్ శర్మతో పాటు ఓపెనింగ్ చేయనున్నాడు ఇషాన్ కిషన్. తుది జట్టులోకి రావడంలో సంజు శాంసన్ విఫలమయ్యాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ము రేపాడు ఇషాన్ కిషన్. ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చి న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో ఇషాన్ కిషన్ మెరిసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అభిషేక్ శర్మని మరిపించాడు ఇషాన్ కిషన్. ఆడినటువంటి షాట్లు కావచ్చు, టీ20 ఓపెనింగ్ జోడీలో ఈ ఇద్దరూ కలిస్తే విధ్వంసమే. ఒకవేళ వికెట్ పడకుండా ఆడితే మాత్రం 150 పరుగులు కన్ఫామ్గా 10 ఓవర్లలోనే రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. టార్గెట్ను కూడా ఈ జోడీ ఈజీగా ఛేదిస్తుందనేటువంటి ఒక మాట. ఏంటి, ఏ విధంగా చూడాలి ఇషాన్ కిషన్ రాకకు సంబంధించి? మంచి కంబ్యాక్ ఇచ్చాడనేటువంటి మాట. మరోవైపు తిలక్ వర్మ అలాగే అభిషేక్ శర్మ, ఈ ముగ్గురు కూడా మంచి ఫామ్లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు టీ20 ప్రపంచ కప్? ఏదైతే ఈ టీ20 మ్యాచ్లు ప్రపంచ కప్ జరగబోతుంది. దక్షిణాఫ్రికాతో ఈ వార్మప్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ విధ్వంస బ్యాటింగ్ ఏదైతే ఉందో, ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేయడం, 7 సిక్సర్లు 2 ఫోర్లు చేసి, ముఖ్యంగా ఆయన ఏదైతే నోకియా వేసినటువంటి బౌలింగ్ లో ఒక ఓవర్ లో దాదాపు 6 అంటే ఇట్లా మొత్తం కూడా ఓవర్ లో 6 బంతులు ఉంటే దాదాపు అన్నిటిని కూడా బౌండరీ వైపు 6ల వైపు బాధిన పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా ఓపెనర్ గతంలో టీ20కి సంబంధించి ఏదైతే అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ కూడా ఓపెనర్ కు వస్తారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఇషాన్ కిషన్ ఉన్నటువంటి ఫామ్ కనుక చూస్తే అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ నే ఓపెనర్ గా పంపించే అవకాశం కనబడతా ఉంది. దాని తర్వాత ఫస్ట్ డౌన్ లో సూర్య గాని లేదంటే తిలక్ వర్మ గాని వచ్చే అవకాశం ఉంది. తిలక్ వర్మ కూడా ఆయన ఏదైతే ఈ వార్మప్ మ్యాచ్ లో ముఖ్యంగా 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి ఆయన కూడా ఫామ్ లో ఉన్నాడని నిరూపించుకున్నాడు. సో ముఖ్యంగా ఇప్పటికే ఓపెనింగ్ జోడీ కూడా ఖరారు అయిపోయింది. దాంతో పాటు ఓపెనింగ్ జోడీలో అభిషేక్ శర్మ ఒకవైపు విధ్వంసకర బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు. అభిషేక్ శర్మను అంతర్జాతీయంలో ఉన్నటువంటి మొత్తం ఏ టీంలో అయినా బౌలర్ అంటే దిగ్గజ బౌలర్లు అందరూ కూడా అభిషేక్ శర్మకి బౌలింగ్ వేయాలంటేనే భయపడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాంతో పాటు ఇషాన్ కిషన్ కూడా అభిషేక్ శర్మను మరిపించే విధంగా బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు. నిన్న వార్మప్ మ్యాచ్ లో కనుక చూస్తే ఒక విధ్వంసకరమైన బ్యాటరు అభిషేక్ శర్మకి అమ్మ మొగుళ్లాగా తయారయ్యా అన్నట్టు కూడా క్రికెట్ అభిమానులంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా నిన్న అసలు ఇండియాకి పోటీ ఇవ్వలేకపోయింది. న్యూజిలాండ్ 1 సైడ్ మ్యాచ్ లాగా గెలిచిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇటు సంజు శాంసంగ్ ఒకవేళ అంటే సంజు శాంసంగ్ ఏదైతే ఈ టీ20 15 స్క్వాడ్ అంటే 15 మంది అభ్యర్థుల దాంట్లో ఈయన సంజు శాంసన్ కూడా ఉన్నాడు. కానీ మరి దీంట్లో 15 మందిలో ప్లేయింగ్ 11 ఉంటుంది కాబట్టి ప్లేయింగ్ 11 లో చోటు దక్కదా అంటే వాస్తవంగా ఇప్పుడు ఆయనకున్నటువంటి గణాంకాలు, ఆయనకున్నటువంటి ఏదైతే ఈ మ్యాచ్లు అన్ని కూడా జరిగినటువంటి మ్యాచ్లు, దాదాపు మొన్న జరిగినటువంటి మ్యాచ్ల్లో మొత్తం కూడా 5 మ్యాచ్లలో దాదాపు 46 పరుగులు మాత్రమే వేసినాడు. సో ఈ 5 మ్యాచ్ల్లో ఛాన్స్ ఇస్తే 44 పరుగులు తిప్పడం. దాంతో పాటు గతంలో కూడా అంతకంటే ముందు జరిగినటువంటి మ్యాచ్లలో కూడా ఎక్కడా కూడా రాణించని పరిస్థితి ఉంది. దాదాపు అవి కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం ఉన్నాయి. సో ఈ ఫామ్ పేలవమైన ఫామ్. దాదాపు ఒక లాస్ట్ 10 మ్యాచ్లు సంజు శాంసంగ్ ఆడినటువంటి లాస్ట్ 10 మ్యాచ్లు కనుక చూస్తే గతంలో ఉన్నటువంటి రికార్డు మాత్రం బాగుందని, ఈ సంవత్సరం లాస్ట్ 10 మ్యాచ్లు కనుక చూస్తే చాలా పేలవంగా ఉంది. 100 పరుగులు దాటిన పరిస్థితి అయితే ఉంది. లాస్ట్ 10 మ్యాచ్లలో ఆయన 100-150 పరుగులకే పరిమితమై ఉన్నాడు. ఈ ఫామ్ కనుక చూస్తే మరి టీ20 వరల్డ్ కప్ లో ఆయనకు అవకాశం వస్తుందా అంటే రాదనే చెప్తున్నారు మొత్తం కూడా. సో ఈయనకు సంబంధించి ఇప్పటికే అందరూ కూడా స్క్వాడ్ ఖరారు అయిపోయింది. ముఖ్యంగా సంజు శాంసన్ కు ఆడే అవకాశం లేనట్టు తెలుస్తా ఉంది. అభిషేక్ శర్మ ఫామ్ కావచ్చు, అలాగే తిలక్ వర్మ ఫామ్ కావచ్చు, అలాగే ఇషాన్ కిషన్ ఫామ్ కావచ్చు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కావచ్చు, అటు శివం డుబే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి శివం డుబే ఫామ్ కావచ్చు, లో ఆర్డర్ లో వచ్చే హార్దిక్ పాండ్యా
ఫామ్ కావచ్చు, అందరు అంటే ఎవరిని తీసుకున్నా అందరూ ఫామ్ లోనే ఉన్నారు. సో ఈ ఫామ్ ప్రస్తుతం వరల్డ్ కప్ దృష్ట్యా అందరూ బ్యాటర్లు ఫామ్ లోకి రావడం ఇండియాకి పెద్ద సంతోషకరం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఫామ్ లో లేరో వాళ్ళకి ఇక గడ్డుకాలం, ఎందుకంటే ఇప్పటికే చాలా మ్యాచ్లు సంజు శాంసన్ కి అవకాశం ఇచ్చారు. సో ప్రతిభ ఉన్న బ్యాటర్లను కూడా పక్కకు పెట్టి సంజు శాంసన్ కి అవకాశం ఇప్పటికే టీంలో తీవ్రమైనటువంటి పోటీ ఉంది కదా సతీష్. దీని దృష్ట్యా కూడా ఇద్దరిట్లో ఉండేటువంటి కామన్ క్వాలిటీ ఏంటి అంటే ఇద్దరు వికెట్ కీపర్లే, ఇద్దరు కూడా హిట్టర్లే. కానీ ఎవరు బెటర్ అన్నప్పుడు ఇషాన్ కిషన్ వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ధనాధన్ T20లు దాని కింద చూసేటువంటి పరిస్థితి, అదీ కాక T20 ప్రపంచ కప్లో విపరీతమైనటువంటి పోటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అయితే గతంలో ముఖ్యంగా అంటే సంజు శాంసన్ వర్సెస్ ఇషాన్ కిషన్ అని చెప్పుకోవాలంటే గత కొన్ని రోజులుగా దాదాపు ఒక 1-2 years నుంచి కూడా ఇషాన్ కిషన్ ఫామ్ లో లేడు. సో ఆ నేపథ్యంలోనే సంజు శాంసన్ కి అతి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. ఆయన కూడా అంటే బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేయడం, యాషెస్ సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ ముస్తక్ అలీ ట్రోఫీలో గానీ సౌత్ ఆఫ్రికా దాంట్లో గానీ 107 ఒక సెంచరీ ఉంది, అలాగే 103 ఇంకొక సెంచరీ ఉంది. సో ఇట్లా 73 మరొక వ్యక్తిగత స్కోర్ చేశాడు. 2024 లో ఈ గణాంకాలు ఉన్నాయి. 2024 తర్వాత అసలు సంజు శాంసన్ 2025 లో ఆడినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా పేరవ ప్రదర్శన కనబర్చారు. దాంతో పాటు అప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. సో ఇషాన్ కిషన్ కూడా పెద్దగా ఫామ్ లో లేడు. కానీ వరల్డ్ కప్ కు ముందు ఏదైతే ఈ సిరీస్ జరిగిందో, ఈ సిరీస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ఉందో, ఆ సౌత్ ఆఫ్రికాకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ సిరీస్ లో కూడా, న్యూజిలాండ్ సిరీస్ లో కూడా ఇషాన్ కిషన్ ఫామ్ లోకి రావడం. ఇప్పుడు ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్ అంటే ఇషాన్ కిషనే అంటే బాగా ఆడుతున్నాడు, ఫామ్ లో ఉన్నాడు. సో మరి ఇషాన్ కిషన్ వైపే అటు BCCI అటు కెప్టెన్ కూడా సూర్యకుమార్ యాదవ్ కూడా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి సో ఎవరు ఆడకపోయినా అంటే ఇషాన్ కిషన్ కూడా ఒకవేళ ఫామ్ కోల్పోతే సంజు శాంసన్ కి అవకాశం వస్తుందా అంటే డౌటే అంటున్నారు. ఎందుకంటే సంజు శాంసన్ కాదు, ఇటు ఇషాన్ కిషన్ కాదు, ఇంకా అంటే బ్యాటర్లు ఇంకా కూడా ఉన్నారు కాబట్టి. సో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సంజు శాంసన్ కి అవకాశాలు దక్కడం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఫామ్ లో ఉన్నటువంటి అందరూ అభిషేక్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, మొత్తం టాప్ ఆర్డర్ అంతా కూడా సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, ఇటు తిలక్ వర్మ కూడా ఆయనదైన స్టైల్లో ఆడుతున్నారు కాబట్టి తిలక్ వర్మ కావచ్చు, ఇట్లా అందరూ శివం డూబే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫామ్ కనుక చూస్తే ఇండియాకు శుభ పరిణామం. అలాగే మరి సంజుకు ఒకవేళ అవకాశం దొరికితే మరి ఎలా ఆడతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఇషాన్ కిషన్ బ్యాటింగ్ను చూసినటువంటి వారందరూ కూడా దీనికి సంబంధించి అభిషేక్ శర్మకు తోడుగా ఉన్నటువంటి ఈ ధనాధన్ ఓపెనింగ్ జోడీకి సంబంధించి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రత్యర్థులు. రాబోయే T20 వరల్డ్ కప్లో ఈ ద్వయాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి ఒక యోచనలో అయితే టీమ్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఓవరాల్గా చితక్ కొట్టేసింది. వార్మప్ మ్యాచ్లో ఓపెనర్గా ఇషాన్ కిషన్ బరిలోకి దిగి ఆడినటువంటి ఇన్నింగ్కి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమైంది. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఇషాన్ కిషన్, 53 పరుగులు చేసినటువంటి పరిస్థితి ఉంది.